కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. మంటలు చెలరేగి 10 మందికి పైగా సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. 10 మందికి పైగా సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోతున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మంటలు చెలరేగి 10 మందికి పైగా సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోతున్న దృశ్యాలు సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకట్టడంతో ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటలు చెలరేగి 10 మందికి పైగా కూడా సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బస్సు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. కర్ణాటకలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోతున్న దృశ్యాలు సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. 10 మందికి పైగా ఈ ప్రమాదంలో సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకట్టడంతో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మంటలు చెలరేగి 10 మందికి పైగా సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా
కర్ణాటక రాష్ట్రంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు కొద్దిసేపటి కిందట సమాచారం అందుతోంది. ఎందుకంటే ప్రైవేటు ట్రావెల్స్ బస్సును అత్యంత వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఒకసారి పరస్పరం ఢీకొనడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడంతో బస్సు అక్కడికక్కడే పూర్తి స్థాయిలో దట్టమైన వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 10 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా ఇప్పుడు దాకా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 10 మందికి పైగా సజీవ దహనం అయిన నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెల్లవారుజామున చోటు చేసుకోవడం, అదేవిధంగా బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగిన నేపథ్యంలో ఎవరు కూడా తప్పించుకునే అవకాశము, బస్సు నుంచి కిందికి దిగే అవకాశం లేదు అని చాలా స్పష్టంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన వారు కొంతమంది అద్దాలను ధ్వంసం చేసి కిందికి దూకిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో కూడా చూశాను, గతంలో 19 మంది దాకా చనిపోయారు. చాలా మంది దాకా భయపడిన పరిస్థితి, వారు కూడా అద్దాలు పగలగొట్టి కింద దూకిన పరిస్థితి. అట్లాంటి వాతావరణం ఇప్పుడు కూడా అట్లాంటి ఘటన కానీ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంగళూరు నుంచి శివమొగ్గకి అత్యంత వేగంగా వెళ్తుంది. అయితే ఎదురుగా వస్తున్న లారీ ఒకసారిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొంటూ ఈ ప్రమాదం చోటు చేసుకుని మొత్తం 10 మంది దాకా మృతి చెందినట్లు ఇప్పుడు దాకా సమాచారం ఉంటుంది. మృతి సంఖ్య పెరిగే ప్రమాదం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శివారెడ్డి, మృతుల వివరాలు ఏమన్నా తెలిసాయా? ఈ ప్రమాదం చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? ప్రధానంగా ఆ మృతులంతా బెంగళూరుకు చెందిన వాసులుగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తోంది. దాదాపుగా 35 మంది ప్రయాణికులతో బయలుదేరిన తర్వాత అంతగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఏంటంటే బస్సు వేగంగా వెళ్తోంది. అయితే వేగంగా వెళ్తున్న బస్సును అదే వేగంగా వచ్చిన లారీ మరొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారిగా లారీ ఢీకొన్న తర్వాత ఫైర్ ఏదైతే అగ్ని మంటలు స్టార్ట్ అయిన తర్వాత కూడా ప్రయాణికులను అప్రమత్తం చేయకపోవడం, అదేవిధంగా బస్సుని సైడ్ కాపి పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఒకసారిగా మంటలు చెలరేగడం, డ్రైవర్ దూకేసి పారిపోయే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రయాణికులను అలర్ట్ చేయకపోవడంతో ఒకసారిగా మంటలు బస్ అంతా వ్యాప్తి చెంది ఇప్పుడు దాకా 10 మంది చనిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు. మిగిలిన వారు కూడా ఇందులో ప్రయాణిస్తున్న వారిని ఎక్కువ మంది చనిపోయే అవకాశం అయితే ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అయితే క్షేత్రగాత్రి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకున్నది, అక్కడ చికిత్స అందిస్తున్న వాతావరణం ముందని ప్రత్యక్ష సాక్షులు అదేవిధంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, బస్సు పూర్తిగా కాలిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? బస్సులో చెలరేగిన మంటలు, అదేవిధంగా బస్సు పూర్తి స్థాయిలో దగ్గమవుతున్న తీరుని భయానకమైన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. సో దీన్ని బట్టి ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే లారీ ఒకసారిగా అత్యంత వేగంగా ఢీకొన్న తర్వాత బస్సులో అగ్ని కీరలు వ్యాప్తి చెంది, అయితే ఒకసారిగా పెట్రోల్ కావచ్చు లేకపోతే ఇతరత్ర మంటని వ్యాప్తి చేసే పరికరాలు బస్సులో ఉంటాయి. ఎందుకంటే సీట్లు కానీ లేకపోతే కర్టన్స్ కానీ ఈ పెట్రో కెమికల్స్ సంబంధించి పెయింటింగ్ కెమికల్స్ సంబంధించి తొందరగా మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక్క చిన్న నిప్పు రవ్వ పడితే వెంటనే బస్సు అంతా మంటలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా అదే విధంగానే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో బస్సు ప్రమాదం చేసుకున్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కూడా బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ కూడా 19 మంది చనిపోయారు. మంట స్టార్ట్ అయిన వెంటనే బస్సు అంతా అగ్నికీరలు వ్యాప్తి చెందడం, ప్రయాణికులంతా ఇబ్బంది పడడం, చాలా మంది చనిపోవడం చూస్తాం. ఇప్పుడు కూడా బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా లారీ ఒకసారిగా ఢీకొనడంతో అగ్ని ఏదైతే నిప్పు రవ్వ రాజుకున్న తర్వాత వెంటనే బస్సు అంతా వ్యాప్తి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దాకా 10 మంది చనిపోయినట్టుగా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. అయితే మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఆర్పివేసిన తర్వాత బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయినారు, ఎందుకంటే
పడుకున్న వారు పడుకున్నట్లుగానే నిద్రిస్తున్నగా సజీవమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మహిళలు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, అదేవిధంగా మొత్తం ప్రయాణికులు ఎంతమంది ఉన్నారని కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో ఉన్న మంటలను ఆర్పివేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నారు, పోలీసులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. रस्ता इधर है. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. మంటలు చెలరేగి 10 మందికి పైగా సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. रस्ता इधर है. रस्ता इधर है.